ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి, మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. సెలవు మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు సురువు చేసేద్దాం. చెప్పినట్టే బరాబర్ 1వ తారీఖు నాడు టెన్షన్గా పింఛన్ వంచే కార్యం చేస్తున్నది కూటమి సర్కార్. ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా సీఎం చంద్రబాబు సారు స్వయంగా పోయి మరి పింఛన్లు వంచిండు. మరి సీఎం ఇవాళ పింఛన్లు ఎక్కడ వంచిండు, అక్కడ జనాలతోని ఏం మాట్లాడిండు, ఏం కథ పురాగా చూస్తాం. పాని నమస్కారం ఏంటమ్మా, ఎట్టున్నావు? బాగున్నావా? పర్ల అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. నువ్వు ఊహించలే కదా అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. చేస్తున్నాం. అన్నీ చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలా ఇవాళ పింఛన్లు పంపిణీ చేయనికి పోయిన సీఎం చంద్రబాబు సారు ఇట్లా వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకున్నాడు. ఉత్తగా పింఛన్లు ఇచ్చి ఫోటో దిగి పోకుండా వాళ్ళకి ఏం అవసరం ఉన్నది, సర్కార్ తరపున ఏం చేయగలుగుతాం, వాళ్ళు ఏం చేసుకోవాలనుకునేది నిమ్మలంగా కూకుండి చెప్పిండు. ఇక ఆడికేంచి ఇంకొకరి ఇంటికి పోయిన బాబు సారు చదువుకోవాలి. మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు రాదురా? మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా? ఇష్టపడి చదువుకున్నావు. నీకు కష్టపడుతున్నావు. నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు. నువ్వు చదువు రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. రాదని మనసులో పడకూడదు. ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా. కుర్రాడివి కదా నువ్వు, ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. ఏదో పింఛన్లు వంచినమా, వాళ్లకు 4 మాటలు చెప్పినమా, కొన్ని హామీలు ఇచ్చినమా, ఆడికెంచి పోయినమా అన్నట్టు కాకుండా ఆడాడ ఇట్లా క్లాసు సుతం ఇస్తున్నాడు బాబు సారు. ఇక్కడున్న తమ్ముడు చదువుకోకుండా గొర్రెలు మేపుతున్నాడని తెలిసి ఇట్లా బుద్ధి మాటలు చెప్పిండు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండంగా కొడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? మామూలుగా చదువుకో అని చెప్తే సమజ్ కాదని ఇట్లా సెల్ ఫోన్ ఉదాహరణ చెప్పిండు అన్నట్టు. అటెన్క కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రజలే ముందు, ఆ తర్వాతే మిగిలిన పనులని అన్నాడు. 1వ తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్ని కష్టాలున్నా పెంచిన పింఛన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తున్నామని అన్నాడు. నెలకు 2,722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది నెల అన్ని గ్రామాల్లో. కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్లీ నెలలా పింఛన్ కోసం రావాలి, రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి 1 నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా, మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు. ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. పాపం కొంతమంది ఉపాధి కోసానికి వేరే కాడికి పోయి ఉంటారు,
కాకుంటే పింఛనిచ్చేయాలకు ఇంటికాడ ఉండకుంటే మళ్ళా పింఛన్ ఇస్తారో లేదోనని ఎంత దూరానున్నా వేరే రాష్ట్రంలున్నా కూడా వచ్చి పింఛన్ తీసుకొని మళ్ళా పోతున్నారు. కాబట్టి అట్లా వేరే కాడ పని చేసుకునేటోళ్ళు ఈ కాడికెంచి ప్రతి నెల పింఛన్ కోసం పోవాల్సిన పనే లేదు. 2 నెలలకోపారో 3 నెలలకోపారో కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నది కాబట్టి మీ వీలుని బట్టి పోయి తీసుకోండి. ఇక అట్లనే ఉపాధి గురించి సుతం గిట్ల మాట్లాడిండు. ఈ రోజు ఒకప్పుడు ఆవులు కూడా ఇట్నే మేపాం. ఇప్పుడు ఆవులు బయట తీసుకుపోయే పని లేదు, ఇంటి దగ్గరనే గడ్డేయగలుగుతున్నాం. దానా ఇంటి దగ్గరనే వేస్తాం. ఒక 2 ఆవులుంటే ఒక 15,000 వస్తాయి. గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది. గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది. దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఈ ఊర్లో చూశాను. ఇంకొక అమ్మాయి అయితే కొడుకుంటే ఆ అబ్బాయి కూడా 10వ తరగతి చదివి మానేశాడు. అతన్ని కూడా నేను చూశాను. ఈ ఊర్లో యువత ఉన్నారు. ఇమ్మీడియట్ గా చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను. దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. దానికి కావాల్సిన షెడ్లు కడతాం. దానికి కావాల్సిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా. చంద్రబాబును విజనరీ అని ఉత్తగానే అనలేదు. ఇసొంటి కొత్త కొత్త ఆలోచనలు చేస్తాడు కాబట్టే చంద్రబాబు సారును విజనరీ అంటారని అనవటిరు ఈ ముచ్చట్లిన్న సైకిల్ పార్టీ కార్యకర్తలు. మొత్తానికైతే ఇట్లా శానా ముచ్చట్లు చెప్పిన బాబు సారు దివ్యాంగులకు మోటార్ సైకిల్ ఇచ్చిండు. అట్లనే మహిళా సంఘాలతోని కూడా మాట్లాడి పొదుపు చేసుకొని వ్యాపారంలో రాణించాలని చెప్పిండు. చూడాల మరి రాబోయే రోజుల్లో బాబు సారు ఇంకెన్ని కొత్త కొత్త ఆలోచనలు చేస్తాడో ఏం కథనో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోజు రోజుకు రణరంగమే అవుతున్నది. ఇప్పటికే విద్యార్థులంతా ఏకమై యూనివర్సిటీ భూములు కాపాడాలని నిరసనలు చేస్తుంటే వీళ్లకు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు సుతం మద్దతు చేస్తున్నారు. అసలు ఇంతకు సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతున్నదో పురాగార్చుకుందాం పాండే. యూనివర్సిటీ భూములకు సంబంధించి తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమ కాక వెంచిర్రు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. ఇయాల సుతం యూనివర్సిటీ మొత్తం రణరంగమే అయింది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎసొంటి పరిస్థితులు ఉండేనో ఇయాల సుతం గసొంటి పరిస్థితులే కానొస్తున్నాయి సెంట్రల్ యూనివర్సిటీలా. నిరసన చేస్తున్న విద్యార్థులను గేటు దాటి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటే లోపట్నే పెద్ద ఎత్తున నిరసన చేసిర్రు. మొన్నట్ల సీఎం రేవంత్ అన్న అసెంబ్లీలో మాట్లాడుకుంటా సెంట్రల్ యూనివర్సిటీలా పులులు, జింకలు లేవు, ఆడ కొన్ని గుంట నక్కలున్నాయి అన్నాడు కదా. ఆ ముచ్చట్ల ఇయాల ఇట్లా నక్కల ఫోటోలు పట్టుకొని నిరసన తెలిపిరు. ఈ ముచ్చట్ల పిసిసి అధ్యక్షుడు గిట్లా మాట్లాడిండు. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి 2,500 ఎకరాలు ఆమె హయాంలో జరిగినటువంటి సందర్భం. ఈ పంచాయతీ ఎక్కడికి వచ్చింది అంటే 2,500 ఎకరాలు సర్వే నంబర్ 25లో ఉంది. ఈ మొత్తం 2 బిట్లు. అసలు కథ ఇక్కడ మొదలైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బిట్లోని భూమిని ఐఎంజీ భరత్ అనే సంస్థకి 20 సంవత్సరాల క్రితం అంటే నేను అనుకోవడం చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం కేటాయించింది. దేంట్లో నుంచి కేటాయించింది? హెచ్యుకి సంబంధించినటువంటి 2,500 ఎకరాల నుంచే కేటాయించింది. మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన లెక్క ప్రకారం చూస్తే యూనివర్సిటీకి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భూమి ఇచ్చిందన్నట్టే చెప్పిండు. ఇక అదే చేతిపాటి ఎంపీ చామల కిరణ్ అన్న గిట్లా అన్నాడు. అందరికి తెలిసిందే 2006 నుంచి 25 అంటే దగ్గర 19 సంవత్సరాలు. ఈ రోజు ఈ 19 సంవత్సరాల ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది. చెట్లు పెరగడంతో ఈ రోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ, రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఈ 2 పార్టీలు. ఈ ముచ్చట్ల మాట్లాడిన ఎంపీ ఈటెల రాజేందర్ అన్న కూడా సర్కార్ మీద బగ్గనే గరానికి వచ్చిండు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆనాడు సుప్రీంకోర్టులో కేసు గెలిచింది కూడా. ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి, పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది. ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా 700 పైచిలకు స్పీసీస్ జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్ళను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ కూడా పీకేసి
ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అటు పువ్వుపాటి శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గీతీర్గా విమర్శలు చేసిండు. ఈ భూములు ఎవరి కోసం అమ్ముతున్నారు? నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వడ్రా, ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా, మరి ఆయన మెప్పు కోసం ఆయన కోసం అమ్ముతున్నావా లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు? 40,000 కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం 20,000 కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు 20,000 కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది. పదవి కాపాడుకోవడం కోసం మీ రోబోట్ని మెప్పు కోసం మీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మెప్పు కోసం 40,000 కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు 20,000 కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. మరి విమర్శల మీద సర్కార్ పెద్దలు ఏం సమాధానం చెప్తారో ఏం కథనో గాని అటు సెలబ్రిటీలు సుతం సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి జరుగుతున్న ఉద్యమానికి మద్దతు చేస్తున్నారు. ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా కూడా అటు సర్కార్ మాత్రం విద్యార్థి నాయకులను చర్చలకు పిలిచి మాట్లాడతలేదు. మరి దీని వెనుకకు తగ్గేది లేదని విద్యార్థులు అంటున్నారు కాబట్టి రేపుట్ల ఏం జరుగుతుందో చూడాలి. మరి రాజకీయాలకు రాకముందు సినిమా రంగంలోనో లేకుంటే అధికారులుగానో లేకుంటే ఇంకేదన్నా 10 మందికి తెలిసిన పనులు చేసినోళ్ళో ఎమ్మెల్యేలు ఎంపీలై రాజకీయంలో రాణించినా ఇదివరకు వాళ్ళు చేసిన పనులు చాలా మందికి తెలిసే ఉంటాయి కాబట్టి వాళ్ళు మళ్ళా ఆ పనులు చేసినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. కాకుంటే కొందరు ఇదివరకు ఏం చేసిండ్రో తెలియకుండా ఇప్పుడు తెలిస్తేనే మస్తు ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా మందికి అసొంటి షాకే ఇచ్చిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. మరి ఆయన ఏం చేసిండు మీరు కూడా చూడండి. తెలంగాణ కాంగ్రెస్ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ సారు ఏదో షో చేయడానికో లేకుంటే ఉత్తగా డ్రెస్ వేసుకొని వీడియోలు తీసుకునేందుకో ఇట్లా చేస్తలేడు. ఆయనే కరాటేల నియంగానే మస్తు ఆర్ఫరు. కరాటేల ఇప్పటికే చాలా బెల్ట్లు దక్కించుకున్న మహేష్ కుమార్ సారు ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి కరాటేల అన్నింటికంటే గొప్పదని చెప్పే బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికేట్ ను దక్కించుకున్నాడు. బ్లాక్ బెల్ట్ డాన్ 7 అంటే నిపుణుడైన గురువు అని అర్థమట. 2006లో 6వ డాన్ బ్లాక్ బెల్ట్ సాధిస్తే ఇప్పుడు ఈ బెల్ట్ వచ్చిందన్నట్టు. ఓకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఈ సర్టిఫికేట్ ను మహేష్ కుమార్ గౌడ్ సార్కి ఇచ్చింది. తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుని హోదాలా ఈ బెల్ట్ తీసుకున్నాడు. మాటలతోని ప్రతిపక్ష పార్టీలను హడలెత్తించే మహేష్ అన్నకు కరాటేలో కూడా గొప్ప పేరే ఉండేటాళ్లకు ఈ ముచ్చట తెలవని చాలా మంది చేతిపాటి కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే గిది చూడురి. ఈడ అదిరిపోయే స్టెప్పులతోని డాన్సులు చేస్తున్నది ఎవలో ఏర్పాటు చేసిన రానుల్లా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంకల జరిగిన అమ్మవారి జాతరలో పాల్గొన్న వరప్రసాద్ సారు అభిమానులతోని కలిసి ఇట్లా డాన్సులు చేస్తే ఇప్పుడు ఈ వీడియో ఆ డాన్స్ కంటే ఎక్కువ స్పీడ్ గా తిరుగుతున్నది జనసేన గ్రూపులల్లా. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అయినంత మాత్రాన వాళ్ళు డాన్సులు చేయకుండా ఎంజాయ్ చేయకుండా ఉండరు గాని ఇట్లా జనాల నడుమి ఇట్లా చేసినప్పుడు మాత్రం వార్తల్లో నిలుస్తుంటాయి. పోలీసులు ఎంత కట్టుదిట్టం చేసినా ఈ గంజాయిని డ్రగ్స్ను మాత్రం ఆపలేకపోతున్నారు. ఎన్ని జాగాల్లో చెక్ పోస్టులు పెట్టి మొత్తం జల్లెడబట్టినా ఎట్లనన్నా తప్పించుకొని మరీ సరఫరా చేస్తున్నారు. ఇంత కట్టుదిట్టం నడుమ కొనుక్కునుడు కష్టమవుతున్నది అనుకున్నాడో లేకుంటే మనమే తయారు చేసుకుంటే ఖర్చు తప్పుతుంది అనుకున్నాడో తెలియదు కానీ గిడొక మోతేవారి ఏం చేసిండో చూడు. ఎవరి గురించో చెప్తామని చెప్పి ఈడ పోలీసులేదో షెట్ల దగ్గర ఫోటోలు దిగింది చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? జర సైసు ఆడికే వస్తున్నాం. ఇగో ఈడ కానొస్తున్న ఏం చెట్లో ఏర్పాటు చేసిన రానుల్లా చూస్తుంటే బంతి చెట్ల లెక్కనే కానొస్తున్నాయి కదా. కాకుంటే ఇవి బంతి పూల చెట్లు కావు, గంజాయి మొలకలు. అవునుల్లా మీరుంటున్నది నియమే, ఇవి గంజాయి మొలకలే. కావాలంటే మంచి పరిసబట్టి చూడురి.
గంజాయి మొలకలు ఎట్లుంటాయో తెలిసినోళ్ళు వీటిని ఏర్పాటు చేస్తారు. ఇక తెలియనోళ్ళు ఇప్పటికైనా అవి ఎట్లుంటాయో తెలుసుకుంటారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లిలున్న సిరి రైస్ మిల్లుల ఈ గంజాయి మొలకలను పెంచుతున్నారట. ఇగి ముచ్చట పోలీసులకు తెలిసే వరకు పెద్దపల్లి ఏసీపీ సారు పోలీస్ సిబ్బందితో అక్కడికి వచ్చి చూస్తే ఈ గంజాయి మొలకలు కానొచ్చినాయి. మొత్తం 5 గంజాయి మొలకలు ఉన్నాయట. రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులంతా కలిసి పంచనామా చేసి రైసు మిల్లు ఓనర్ మట్ట శ్రీనివాసరెడ్డితో నట్టుగా ఇంకో 2 మీద కేసు రాసిడట. ఆడీడగొనుడేంది, మన రైసు మిల్లుల బొచ్చడంత జాగున్నది. తేపకో 4-5 మొలకలు పెంచుకుంటే మంచిగా మిల్లులనే కూకొని గాంజా కొట్టొచ్చని అనుకున్నాడో ఏం పాడో తెలియదు గాని మొత్తానికైతే ఈ పిలాన్ బెడిసికొట్టి ఇప్పుడు కేసుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. మరిగా జాగున్నది కదా అని చెప్పి ఏ చెట్లను పడితే వాటిని పెంచుకుంటే ఇగో ఆఖరికి ఇట్లా లోపలికి పోవాల్సి వస్తుంది. కాబట్టి పబ్లిక్ సర్కార్ నిషేధం పెట్టిన వాటిని ఎట్టి పరిస్థితులలో కూడా వాడకురి. తెలిసి వాడినా తెలియక వాడినా అటెనక మీరే పరేషాన్లు పడాల్సి వస్తుంది. కాబట్టి జర చూసుకోండి మరి. అధికారుల తప్పిదామో లేకుంటే మిషన్లు చక్కగా పని చేయకనో తెలియదు కానీ మొత్తానికైతే అప్పుడప్పుడు పూరి గుడిసెలకు చిన్న రేకుల ఇండ్లకు సుతం లక్షల బిల్లులు చేసిన వార్తలు మనం చూస్తున్నాం కదా. సేమ్ గసొంటి వార్తేనుల్లా ఇది కూడా. మరి ఆ ముచ్చటేందో తెలియాలంటే మీరు ఈ వార్త పురాగా చూడాల్సిందే. చలో చూడురిగా. ఏదో ఇచ్చంత్రాల ముచ్చట్నే అని చెప్పి కంప్యూటర్లు కట్టుకపోతున్నా అన్నని చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఇగో ఈడ కంప్యూటర్ ముంగట కూకున్న అన్నదేనుల్లా ముచ్చట. ఈ అన్న పేరు అదపాక హరికృష్ణ. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం వెంకటాపురం జంక్షన్ దగ్గర కామన్ సర్వీస్ సెంటర్ నడుపుతున్నాడు. ఇన్ని రోజులు మంచిగానే ఉన్నది గాని ఈ నెల 11 తారీఖు నాడు హనుమాన్ ట్రేడర్స్ స్క్రాప్ బిజినెస్ పేరు మీద 36,19,244 రూపాయల జీఎస్టీ పన్ను కట్టాలనని అధికారులు నుంచి ఉత్తరం వచ్చిందట. అసలుకు ఏం జరిగిందో ఆ అన్ననే చెప్తున్నాడు. ఇనుండ్రి. ప్రకాశం జిల్లా ఒంగోలు కూలి పనికి చేసుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఒక వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ అనే రెస్టారెంట్లో వర్క్ చేశాను. 2008 నుంచి 2016 వరకు అక్కడ వర్క్ చేసి ఉన్నాను. అక్కడ వర్క్ చేసిన టైంలో నౌకర్నామా కోసం వాళ్ళు నా ఆధారు మరియు పాన్ జిరాక్స్లు తీసుకుని ఉన్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు నౌకర్నామా అనేది చేసి ఉన్నారు. ఆ తర్వాత నేను కొన్ని రోజులు పనిచేసిన తర్వాత 2016లో నేను నా యొక్క తల్లిదండ్రులకి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం వలన నేను నా సొంత ఊరు భరణికంకి వచ్చి ఉన్నాను. వచ్చిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళడానికి వీలు అవ్వకపోవడం వలన నేను ఇక్కడే పక్కనే మా ఊరు పక్కనే వెంకటాపురం అనే గ్రామంలో జిరాక్స్ షాప్ సొంతంగా పెట్టుకున్నాను. ఇన్నరా ఆ యాళ్ళ వాళ్ళు ఈ అన్న దగ్గర నుంచి అన్ని పత్రాలు తీసుకొని ఈయన పేరు మీదనే జీఎస్టీ వచ్చేటట్టు చేసినట్టున్నారు. గందుకే ఇప్పుడు ఈయన పేరు మీద జీఎస్టీ వచ్చినట్టున్నది. ఈ ముచ్చట తెలిసి శ్రీకాకుళం జీఎస్టీ అధికారులను కలిసి అసలు ముచ్చట చెప్తే అక్కడి అధికారులు ఏ అడ్రస్ తోని నోటీసులు వచ్చినాయో అదే అడ్రస్ కు దీంతోని నాకేం సంబంధం లేదని మళ్ళా పోస్ట్ చేయమని చెప్తే అట్లనే చేసిండట. కాకుంటే జీఎస్టీ అధికారులు మాత్రం పన్ను కట్టకుంటే హరికృష్ణ పేరు మీద ఉన్న 15 సెంట్ల భూమిని జప్తు చేస్తామని నోటీసులు చెప్పిరట. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు న్యాయం చేస్తారని చూస్తున్నాను. నా యొక్క ఏదైతే నోటీసులో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కట్టని ఎడల నా పేరు మీద 15 సెంట్లు పొలం అనేది ఉన్నది. దాన్ని జప్తు చేస్తామని చెప్పి నోటీసులో వివరించారు. కావున నాకున్న ఆస్తి ఏదైనా ఉందంటే ఆ 15 సెంట్లే. ఆ 15 సెంట్లు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 15 సెంట్లు నాదే ఉండేటట్టుగా చూడాలని. ఆ పన్నుతోని జీఎస్టీతోని నాకేం సంబంధం లేదు కాబట్టి నా భూమి జప్తు చేయకుండా కాపాడాలని అంటున్నాడు. మరిగా జీఎస్టీ అధికారులు జర నోటీసులు పంపించింది అసలుళ్ళకేనా లేదా అనేది విచారణ చెయ్యుర్రి. లేకుంటే పాపం ఇట్లా అమాయకులు బాధపడే పరిస్థితి వస్తుంది కాబట్టి జర చూసుకొని పని చేయుర్రని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి జనాలు. 9 నెలలు అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయి మొన్నట్లనే క్షేమంగా భూమి మీదకి వచ్చిన సునీతా విలియమ్స్ ఎప్పుడు కానొస్తుందా, ఎప్పుడు మాట్లాడుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక అందరు అనుకున్నట్టే ఇవాళ సునీతా విలియమ్స్ మాట్లాడింది. మరి ఆమె ఏం మాట్లాడింది, ఏం కథ అనేది పురాగార్చుకుందాం పండి.
అంతరిక్షం నుంచి చూస్తే మన భారతదేశం మస్తు బ్రహ్మాండంగా గానొస్తుందని ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ చెప్పింది. ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాలయాలు, గుజరాత్ తీరంలో ఉన్న ఫిషింగ్ బోట్లు కూడా అద్భుతంగా గానొచ్చినాయట. ఇక రాత్రిపూట అంతరిక్ష కేంద్రం నుంచి ఇండియాను చూస్తే చాలా పట్టణాలలో ఎలుగుతున్న లైట్లు భలే గమ్మత్తుగా అనిపించినాయట. హిమాలయాల మీది నుంచి ప్రయాణం చేసిన ప్రతిసారి తోటి ఆస్ట్రోనాట్ విల్మోర్ ఫోటోలు తీసేటోడట. హిమాలయాల అద్భుతమైన ఫోటోలను విల్మోర్ తీసిండని అన్నది. 286 రోజుల దాకా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న సునీత విలియమ్స్ ఇంకో వ్యోమగామి విల్మోర్ తోని కలిసి ముచ్చట్లన్నీ చెప్పింది. ఇక సునీత విలియమ్స్ తండ్రిది గుజరాత్ రాష్ట్రమే అని అందరికీ తెలిసిందే కదా. ఇక ఆమె తొందరలోనే మన దేశానికి వచ్చి అంతరిక్ష పరిశోధనల గురించి మన దేశ ప్రజలకు చెప్తానని అన్నది. వారం రోజుల పర్యటన కోసానికి బోయింగ్ స్టార్ లైనర్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పోయి అక్కడనే సిక్కుకుపోయినా కూడా అవకాశం వస్తే మల్లోపారి బోయింగ్ స్టార్ లైనర్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఓనికే సిద్ధంగా ఉన్నామని సునీత విలియమ్స్ బిచ్ విల్మోర్ ఇద్దరు చెప్పిరు. అంటే భయపడే ముచ్చట్నే లేదన్నట్టున్నది వాళ్ళ మాటలు చూస్తుంటే. మరిగ సునీత విలియమ్స్ తొందరలోనే మన దేశానికి వచ్చి ఇంకిన్ని ముచ్చట్లు చెప్పాలని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. చూడాలే మరి సునీత విలియమ్స్ ఎప్పటి వరకు వస్తుందో. ఇగో ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లని దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ని మారవకుండా చూస్తూనే ఉండండి. సరే ఉంటా మరి.